చాలా కాలం క్రితం ప్రపంచం నేటిలా దయ మరియు మంచిగా లేనప్పుడు నోవహు అనే వ్యక్తి నివసించాడు. నోవహు అందరికీ సహాయం చేసేవాడు. ఆయన ఒకడే దేవుణ్ణి ఆరాధించేవాడు. మిగిలిన వారందరూ దేవుణ్ణి అసహించుకున్నారు మరియు అవిధేయత చూపేవారు. ఒకరోజు దేవుడు దిగ్భ్రాంతికరంగామైన విషయం చెప్పాడు. నేను ఈ దుష్టలోకాన్ని నాశనం చేస్తాను అని దేవుడు నోవహు చెప్పెను. ఒక గొప్ప జలప్రళయం వచ్చి భూమిని కప్పివేస్తుందని దేవుడు నోవహును హెచ్చరించాడు. ఒక చెక్క ఓడను నీ కుటుంబానికి మరియు అన్ని జంతువులకు సరిపోయేంత పెద్ద పడవను నిర్మించుకోండి అని నోవాకు దేవుడు ఆజ్ఞాపించెను. దేవుడు నోవహుకు ఖచ్చితమైన సూచనలను ఇచ్చాడు. నోవహు తీరికలేనివాడు ఆయను. నోవహు తాను ఓడను ఎందుకు తయారు చేస్తున్నాడో వివరించినప్పుడు ప్రజలు ఎగతాళి చేస్తూ మరియు ఆయనను చూసి ఇతను ఒక పిచ్చివాడు అనుకున్నారు. నోవహు ఓడను కట్టుకుంటూనే ఉండెను. అతను దేవుని గురించి ప్రజలకు చెబుతూనే ఉండేవాడు. ఎవరూ వినలేదు. నోవహుకు గొప్ప విశ్వాసం కలిగ ఉండేవాడు. ఇంతకు ముందెన్నడూ వర్షం పడకపోయినా దేవుడిని విశ్వసించాడు. త్వరలోనే ఓడ సమస్త సామాగ్రితో నింపుటకు సిద్ధమాయెను. ఓడ వద్దకు జంతువులు వచ్చాయి. దేవుడు కొన్ని జాతుల్లో 7 జంటలను, మరికొన్ని జాతుల్లో 2 జంటలను తీసుకువచ్చాడు. పెద్దవి మరియు చిన్నవి, చిన్నవి మరియు పొడవాటి జంతువులు అన్నీ ఓడలోనికి వెళ్ళెను. నోవహు జంతువులను ఓడలోనికి ఎక్కించేటప్పుడు ప్రజలు అతనిపై అర్చి దూషించారు. వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం ఆపలేదు. వారు ఓడలోకి వస్తామని కూడా అడగలేదు. చివరగా అన్ని జంతువులు మరియు పక్షులు ఓడలోనికి ఎక్కెను. ఓడలోకి రండి అని దేవుడు నోవహును ఆహ్వానించాడు. నీవు మరియు నీ కుటుంబం, నోవహు, అతని భార్య, అతని 3 కుమారులు మరియు వారి భార్యలు ఓడలోకి ప్రవేశించారు. అప్పుడు దేవుడు ఓడ తలుపు మూసివేసెను. అప్పుడు వర్షం వచ్చింది. గొప్ప ప్రచండ వర్షము 40 పగళ్లు మరియు రాత్రులు భూమిని తడిపింది. పట్టణాలను, గ్రామాలను వరదనీరు ముంచెను. వర్షం ఆగపోవడంతో పర్వతాలు కూడా నీట మునిగాయి. గాలి పీల్చుకునే ప్రతిదీ జీవి చనిపోయెను. నీళ్లు పెరగడంతో ఓడ నీళ్లపై తేలుతోంది. లోపల చీకటిగా ఉంది, ఎగుడుదిగుడుగా ఉంది మరియు భయానకంగా ఉంది. కాని ఆ ఓడ నోవహుకు జలప్రళయం నుండి ఆశ్రయాన్ని ఇచ్చింది. 5 నెలల జలప్రళయం తరువాత దేవుడు పొడిగాలిని పంపాను. మెల్లగా ఆ ఓడ ఆరారాతు పర్వతముల మీద నిలిచెను. నీరు తగ్గేంతవరకు నోవహు మరో 40 రోజులు ఓడ లోపలే ఉన్నాడు. కిటికీ తెరిచిన ఒక కాకిని మరియు పావురాన్ని పంపాడు. నివసించుటకు ఆరిన శుభ్రమైన స్థలం నేల కనపడనందున పావురం నోవహు వద్దకు తిరిగి వచ్చింది. 1 వారం తర్వాత నోవహు మళ్లీ ప్రయత్నించాడు. పావురం దాని ముక్కులో కొత్త ఆలివాకుతో తిరిగి వచ్చింది. తరువాత వారం పావురం తిరిగి రాకపోవడంతో భూమి ఎండిపోయిందని నోవహు తెలుసుకొనెను. ఓడను విడిచిపెట్టే సమయం వచ్చిందని దేవుడు నోవహుకు చెప్పాడు. నోవహు మరియు అతని కుటుంబము కలిసి జంతువులను బయటకు దింపారు. నోవహు ఎంత గొప్ప కృతజ్ఞతగలవాడై భావించి అతను ఒక బలిపీఠాన్ని నిర్మించి మరియు భయంకరమైన జలప్రళయము నుండి తనను మరియు తన కుటుంబాన్ని రక్షించిన ఆ దేవునిని ఆరాధించేను. దేవుడు నోవహుకు అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. మనువుల పాపాన్ని తీర్పు తీర్చడానికి ఆయన మళ్లీ వరదను పంపననెను. దేవుడు ఆయన వాగ్దానానికి గొప్ప గుర్తును ఇచ్చాడు. ఇంద్రధనస్సు దేవుని వాగ్దానానికి గుర్తే. జలప్రళయం తర్వాత నోవహు మరియు అతని కుటుంబం కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాలక్రమేణా అతని వారసులు మొత్తం భూమిని తిరిగి ప్రజలుగా మార్చారు. ప్రపంచంలోని అన్ని దేశాలు నోవహు మరియు అతని పిల్లల నుండి వచ్చినవారే.